సో ఈ వీడియోలో మనం ఎక్స్టర్నల్ స్టేజింగ్లో కాపీ కమాండ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ఈ బ్లాక్ డయాగ్రామ్ బేస్ చేసుకుని మనం ఎక్స్టర్నల్ డేటాని బ్లాబ్ స్టోరేజెస్ లైక్ ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్లో లోడ్ చేసుకొని ఆ లోడ్ చేసిన డేటాని మనం ఎక్స్టర్నల్ స్టేజింగ్ ఆబ్జెక్ట్లోకి లోడ్ చేయడం కోసం సెక్యూర్ కనెక్షన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మనం ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ యూజ్ చేయడం వల్ల బ్లాబ్ స్టోరేజెస్ అండ్ ఎక్స్టర్నల్ స్టేజింగ్కి మధ్య సెక్యూర్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. తరువాత మనం ఫైల్ ఫార్మేట్ అనేది డిఫైన్ చేస్తాం. వన్స్ ఫైల్ ఫార్మేట్ అనేది డిఫైన్ అయిన తర్వాత ఎక్స్టర్నల్ స్టేజింగ్లో మనం ఇచ్చిన ఎక్స్టర్నల్ డేటా అనేది బ్లాబ్ స్టోరేజ్ నుంచి ఎక్స్టర్నల్ స్టేజింగ్లోకి లోడ్ కానీ అన్లోడ్ కానీ చేసుకోగలం. వన్స్ ద వన్స్ ద డేటా అనేది ఎక్స్టర్నల్ స్టేజింగ్ ఆబ్జెక్ట్లోకి లోడ్ అయిన తర్వాత మనం కాపీ కమాండ్ యూస్ చేసుకొని ఆ రా డేటా ఫైల్స్ని డేటాబేస్లో ఉన్న టేబుల్లోకి లోడ్ చేసుకోగలం. ఈ ప్రాసెస్ ఎక్స్టర్నల్ స్టేజింగ్లో జరుగుతుంది. డేటా ఎక్స్టర్నల్ డేటా అనేది బ్లాబ్ స్టోరేజ్ నుంచి ఎక్స్టర్నల్ స్టేజింగ్ ఆబ్జెక్ట్కి సెక్యూర్గా ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ యూస్ చేసుకొని కనెక్ట్ అవుతుంది. ఆ ఫార్మేట్ అనేది డిఫైన్ చేసిన తర్వాత స్టేజింగ్లో రా ఫైల్స్ అనేది లోడ్ అవుతాయి. ఆ ఎక్స్టర్నల్ స్టేజింగ్లో లోడ్ అయిన రా ఫైల్స్ అన్ని డేటాబేస్లో ఉన్న టేబుల్లోకి కాపీ కమాండ్ యూస్ చేసుకొని లోడ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.